హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. అత్తయ్య, ముందు ఏదో ఒకటి చేసి ఈ బల్లిని ఇంట్లో నుంచి పంపించేయండి. అప్పుడు కానీ నేను మనశ్శాంతిగా ఉండలేను. ప్లీజ్ ఈ విషయంలో అయినా మీరు నాకు హెల్ప్ చేయండి. అత్తయ్య, ఇది కొంచెం కష్టమైన పని జాను, కానీ ఏదో ఒకటి చేద్దాంలే నిదానంగా ఆలోచించి. జాను, నిదానంగా అంటే ఎప్పటికత్తయ్య? ఇది ఇలానే ఉంటే నేను కాపురం చెయ్యటం స్టార్ట్ చేయకముందే మా పెళ్లి బంధం అక్కడికే ఆగిపోతుంది. దాని వాలకం చూస్తుంటే ఖచ్చితంగా మీ అబ్బాయిని బుట్టలో వేయటానికే వచ్చినట్టుంది. ఇందాక మీరు కూడా చూశారు కదా ఎంత ఇదిగా ఎక్స్పోజింగ్ చేస్తూ కూర్చునిందో. ఇలానే ఉంటే రేపో మాపో మీ అబ్బాయి ఖచ్చితంగా దానికి కనెక్ట్ అయిపోతాడు. అత్తయ్య, ఏంటి ఇందాకటి నుంచి మీ అబ్బాయి అంటున్నావు? వాడు నీ మొగుడు, ఆ విషయం మర్చిపోయినావా? అయినా నా కొడుకేమీ అలాంటివాడు కాదు. నా కొడుక్కి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను తప్ప ఇంకొకరిని వాడి జీవితంలోకి అస్సలు రానివ్వడు. నువ్వు ఎలాంటి భయం పెట్టుకోవద్దు. జాను, మీరు మీ కొడుకు అన్నీ మాట్లాడతారా? ఇందాక మీ అబ్బాయి ఏ మాట అయితే చెప్పాడో ఇప్పుడు మీరు కూడా అదే మాట చెప్తున్నారు. అత్తయ్య, వాడు నేను ఏమీ మాట్లాడుకోలేదు. వాడి గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. జాను, మీ అబ్బాయి గురించి మీకు అంతగా తెలుసుంటే నేను ఇప్పుడు మీ అబ్బాయికి ఒక పని అప్పచెప్పేసి వచ్చాను. ఆ పని చేస్తాడా, చేయకుండా వచ్చేస్తాడా? అత్తయ్య, ముందు అసలు నువ్వు వాడికి ఏం చెప్పావు? ఆ విషయం చెప్పు. వాడు చేస్తాడా చెయ్యడా అని తర్వాత నేను చెప్తా. జాను, ఏముంది, ఇందాక ఆ బల్లి మొహంది మీ అబ్బాయి పైన పడి మాట్లాడుతూ ఉనింది కదా, అందుకని 1 అవర్ షవర్ చేసి రమ్మన్నాను. ఆ మాట చెప్తే ఆఫీస్ వర్క్ ఉంది అన్నాడు. నాకంటే ఆఫీస్ వర్క్ ముఖ్యమా అని అడిగేసి వచ్చాను. ఇప్పుడు చెప్పండి, ఆ పని చేస్తాడా చెయ్యడా? అత్తయ్య, వాడు ఇంతసేపు కిందకి రాకుండా ఉన్నాడు అంటేనే నీకు అర్థం కాలేదా? వాడు నువ్వు చెప్పిన పని చేస్తున్నాడని. వాడికి అన్నిటికంటే నువ్వు మాత్రమే ముఖ్యం. ఏదైనా నీ కోసం వదులుకుంటాడే కానీ నిన్ను మాత్రం అస్సలు వదులుకోడు. కాబట్టి నువ్వు చూస్తూ ఉండు. నువ్వు చెప్పినట్టే గంట సేపన్నది 2 గంటలైనా షవర్ చేసి రెడీ అయి వస్తాడు. మీ ఆయన వచ్చాక టిఫిన్ పెట్టి ఆఫీసుకి పంపించు, నాకు కొంచెం పని ఉంది అని చెప్పి వాళ్ళ అత్తయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జాను, ఇదేంటి అత్తయ్య ఆ విలన్ దగ్గర నన్ను ఇలా ఇరికించేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఆ విలన్కి టిఫిన్ పెట్టాలా? అసలే ఇందాక ఏదేదో వాగేసి వచ్చాను. ఇప్పుడు ఆ విలన్ దాన్ని ఖచ్చితంగా అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. ఇలా జాను ఆలోచిస్తూ ఉండగానే అభి రెడీ అయి కిందకి వస్తాడు. నేరుగా జాను దగ్గరకు వచ్చి జాను పక్కన కూర్చుంటాడు. మన జాను పాప పక్కన ఎవరు వచ్చింది కూడా పట్టించుకోకుండా ఆలోచనలతో మునిగి తేలుతూ ఉంటుంది. అభి తనని చూసి తన మొహం దగ్గర చిటిక వేస్తాడు. ఆ సౌండ్కి ఉలికిపాటుగా పక్కకి తిరిగి చూస్తుంది. తనకి దగ్గరగా అభి ఉండటంతో వెంటనే కొంచెం దూరం జరుగుతుంది. జాను అలా దూరం జరగగానే అభి మళ్ళీ జాను పక్కకి జరుగుతాడు. జాను మళ్ళీ దూరం జరుగుతుంది. అభి మళ్ళీ జాను దగ్గరకు జరుగుతాడు. అభి, ఇంకాస్త పక్కకు జరగకో, కిందకి వెళ్ళి పడతావు అని అంటాడు. జాను గుర్రుగా చూస్తూ, నీకంత ప్లేస్ ఉంది కదా, కొంచెం జరిగి కూర్చోవచ్చు కదా, ఇంత దగ్గరగా కూర్చోకపోతే? అభి, నేను మళ్ళీ దూరంగా కూర్చున్నాను అనుకో, మళ్ళీ అదే నువ్వు చెప్పిన బల్లి వచ్చి నాకు అతుక్కొని కూర్చునింది అనుకో, మళ్ళీ అంతసేపు షవర్ చేసే ఓపిక నాకు లేదు. అదే నీకు దగ్గరగా ఉంటే మన దగ్గరకు ఆ బల్లి రాదు, నేను షవర్ చేయాల్సిన అవసరము రాదు. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నేను నీ పక్కన కూర్చుంటే నువ్వు కంఫర్ట్గానే ఉన్నావు కదా అని అడుగుతాడు. దానికి జాను అవునన్నట్టు కాదన్నట్టు తల ఊపుతుంది. అభి జాను తల పట్టుకొని, ఇంకా ఎక్కువ ఊపకు,
ఊడి పడిపోగలదు అని చెప్పి నా టిఫిన్ తిందాం అని జాను చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. జాను, ఏంటి నా పర్మిషన్ లేకుండా టచ్ చేస్తున్నావు? టిఫిన్ తిందాం రా అని పిలిస్తే సరిపోతుంది, మరి చేయి పట్టుకొని తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. అభి, నాకు నా భార్యతో ఇలా ఉండటమే ఇష్టం. నీకు ఇలా ఇష్టం లేకపోతే చెప్పు, నీకు ఎలా ఇష్టమో అలానే ఉందాం. జాను, ఏంటి చనువిచ్చాను కదా అని మరీ ఎక్కువ చేస్తున్నావు? నేను నిన్ను ఇప్పుడే ఇష్టపడుతున్నాను అని చెప్పలేదు. నీ గురించి తెలుసుకోవడానికి కొంచెం టైం అడిగాను. నీకు నువ్వు ఏదేదో ఊహించుకొని నాతో ఇలా క్లోజ్ అవ్వాలని ట్రై చేయొద్దు. మళ్ళీ నేనేదన్నా అంటే నువ్వు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ముందే చెప్తున్నా. అభి, ఎందుకు ఇష్టపడుతున్నా కూడా పైకి ఇష్టం లేనట్టు నటిస్తూ ఇలా మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడితే నిన్ను దూరం పెడతాను అనుకుంటున్నావా? సరే, ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు ఏదైనా అంటే నేను ఫీల్ అవుతాను అన్నావు కదా. నాకు నీతో ఇలా ఉండాలని ఉంది. ఇంకా చెప్పాలంటే నువ్వు నన్ను తొందరగా యాక్సెప్ట్ చేస్తే మన మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది. ఇంకా నువ్వు నన్ను ఏదన్నా అన్నా నేను అది అస్సలు పట్టించుకోను. నువ్వు కూడా నేను నీకు దగ్గరగా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా. నాకు తెలుస్తుంది నువ్వు నా దగ్గర అన్కంఫర్టబుల్గా ఉండట్లేదు. నీకు నా వల్ల కంఫర్ట్ లేదు అని తెలిసినప్పుడు నేనే నీ దగ్గరికి రావటం మానేస్తాను. నువ్వు నాతో కంఫర్ట్గా ఉన్నావని నాకు అనిపించింది కాబట్టి నేను నీతో ఇంత క్లోజ్గా ఉన్నాను. దాన్ని నువ్వు వేరేలా అర్థం చేసుకుంటే ఇంకా నేనేం చెయ్యలేను. సరే, ఆఫీస్ టైం అవుతుంది, టిఫిన్ తిందామా? అలా ఇద్దరు కూర్చొని సైలెంట్గా టిఫిన్ తింటూ ఉంటారు. జాను టిఫిన్ తింటూ ఇలా అనుకుంటుంది, నిజంగానే నాకు అతని దగ్గర కంఫర్ట్గా ఉంది. అతను చెప్పినట్టు నేను అతన్ని ఇష్టపడుతున్నానా? ఏమో, అసలు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. బాగా ఆలోచించి ఇతను ఏంటి ఎలాంటి వాడని తెలుసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అసలే సార్ గారికి చాలామంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇతను లైఫ్లో నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారా, లేదా నేనొక్కదాన్నేనా? ఇతనేమో నన్ను ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నానని చెప్పాడు. అసలు ఇతనికి నాకు సంబంధం ఏంటి? ముందు ఈ విషయం అత్తయ్యని అడిగి తెలుసుకోవాలి. అలాగే ఆ వల్లి సమస్యను ముందు పరిష్కరించి ఇక్కడి నుంచి పంపించేయాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. లేకపోతే రోజు అదొక టెన్షన్గా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన వైపు చూసిన అభి జాను తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టు ఉండటంతో తన మొహం దగ్గర చిటిక వేసి, తినేటప్పుడు కూడా ఏం ఆలోచిస్తున్నావు? తినేటప్పుడు తిండి మీద శ్రద్ధ పెట్టి తిను అని చెప్తాడు. జాను ఆ మాటతో గుండ్రంగా తల ఊపి సైలెంట్గా తింటూ ఉంటుంది. జాను అభి అలా మాట్లాడుకుంటూ ఉండటం చూసిన వల్లి వాళ్ళమ్మకు మాత్రం కడుపు మండిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరిని ఎలా విడదీయాలని ఆలోచిస్తే వాళ్ళిద్దరూ ఇంకా దగ్గర అవ్వటం చూసి ఏం చేస్తే వాళ్ళిద్దరూ దూరం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ రూమ్లోకి వెళ్ళిన అభి వాళ్ళమ్మ ఒకసారి బయటకు వచ్చి చూస్తుంది. అభి జాను ఇద్దరు కలిసి కూర్చొని టిఫిన్ తింటూ ఉండటం చూసి మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళిపోతుంది. అభి టిఫిన్ తినేశాక ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే జాను అభితో ఇలా అంటుంది, హలో మిస్టర్ అభిరామ్ గారు, ఈరోజు నేను మీతో పాటు ఆఫీసుకి వస్తాను. నన్ను మీతో పాటు తీసుకువెళ్తారా అని అడుగుతుంది. జాను అలా అడగగానే అయోమయంగా తన వైపు చూసి, ఇప్పుడు ఇంత సడన్గా నీకు ఆఫీసుకు రావాలని ఎందుకు అనిపించింది అని అడుగుతాడు. దానికి జాను, అత్తయ్యకి ఈరోజు ఏదో పని ఉందంట, అందుకని బయటకు వెళ్తున్నారు. ఇంకా నేనొక్కదాన్ని ఇంట్లో ఉండాలి కదా, అందుకే ఆఫీసుకు వస్తే నాకు కొంచెం టైంపాస్ అయినట్టు ఉంటుంది. అందులో అక్కడ ప్రియా కూడా ఉంటుంది కదా
అంటే ఏంటి? ఇప్పుడు ప్రియా వర్క్ చేయకుండా నీతో కూర్చొని ముచ్చట్లు పెట్టాలని చెప్తున్నావా? అలాగైతే నువ్వు ఇంట్లోనే ఉండు. ఆఫీస్కి అవసరం లేదు. అక్కడికి వచ్చి పనిచేసే వాడిని కూడా చెడగొట్టేస్తావు. జాను, అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను అందరినీ చెడగొట్టేదానిలాగా కనిపిస్తున్నానా? నేనేం తనతో ఎక్కువసేపు మాట్లాడను. కొంచెం సేపు మాట్లాడుతాను అంతే. తర్వాత సైలెంట్గా కూర్చుంటాను. అయినా నన్ను ఆఫీస్కి తీసుకుని వెళ్తే మీ గురించి నాకు తెలిసిపోతుందని భయపడుతున్నారా? అంతగా ఏమి ఘనకార్యం చేసినారు మీరు ఆఫీస్లో? అభి, అసలు నోరేనా అది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎవరిని కన్నెత్తి కూడా చూడను. అలాంటి నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి. ఇప్పుడేంటి? నిన్ను ఆఫీస్కి తీసుకువెళ్ళాలి అంతే కదా? పద వెళ్దాం. జాను, పద వెళ్దామని చెప్తే సరిపోతుందా? 5 minutes టైం ఇవ్వు, రెడీ అయ్యి వస్తాను అని చెప్పి జాను రెడీ అవ్వటానికి రూమ్లోకి వెళ్తుంది. ఇక్కడ అభి ఏమో ఈ తింగరి దాంతో ఎలా వేగాలో అస్సలు అర్థం కావట్లేదు. దీనికి కొంచెం కూడా నా మీద నమ్మకమే లేనట్టుంది. ప్రతిదానికి అనుమానంగానే చూస్తుంటుంది. ఏం చేస్తాం, మన టైం అలా నడుస్తుంది మరి అని అనుకుంటూ ఉంటాడు. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.